హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మరొక వీడియోతో వచ్చానండి. అదే మ్యాంగో విలేజ్ రిసార్ట్ అనమాట. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ సన్ బర్త్డే అక్కడ జరిగింది. బట్ ప్రకృతి అందాల్లో పచ్చని ఆకులతో చుట్టూరు అడుగడుగున ఒక్కొక్క మామిడి చెట్టుతో ఎంత అందంగా ఉందంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి. చెట్టు నిండా బోలెడని మ్యాంగోస్ కోసం అందుకే నేను ఈ రిసార్ట్కి మ్యాంగో రిసార్ట్ అని నేమ్ పెట్టారు. ఇదేమి ప్రమోషన్ అయితే కాదండి, నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. అందుకని మీ అందరికీ ఈ యొక్క ప్లేస్ని చూపించాలి, మీరు కూడా ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించి తీసాను అనమాట. నేనైతే ఆ రెండెద్దుల్ని చూసి నిజంగా ఎద్దులు అనుకున్నాను, కానీ కాదు. ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయో తెలుసా అండి, పచ్చిగా. ఇది నైట్ అయితే లైట్ సెట్టింగ్స్తో ఇంకా చాలా బాగుంది. చూడండి ఎంత బాగుంది కదా ఎద్దులు. సారీ, ఎద్దులు కాదు, నార్మల్గా బొమ్మ ఎద్దులు. ఇకపోతే ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ చూడండి, వినాయకుడిని ఎంత బాగా డెకరేట్ చేశారు. ఆ పక్కన రెండు కోళ్ళు కూడా నిజం కోళ్ళులానే ఉన్నాయి, కానీ కాదు. ఇకపోతే ఇదైతే రిసెప్షన్ అనమాట. సో ఇక్కడే మనం బుక్ చేసుకోవాలనుకుంటా. నేనైతే ఎవరిని ఏం అడగలేదండి, నాకు ఎందుకు ఈ ప్లేస్ నచ్చి అలా వీడియో తీసి చూపించాలని మాత్రమే అనుకున్నాను. సో ఇదైతే రిసెప్షన్, ఎక్కడైనా కామన్ కదా, రిసెప్షన్లో మనం బుకింగ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఆల్ డీటెయిల్స్ ఉన్నాయండి, అంటే దేనికి ఎంత రేట్ పడుతుంది ఏంటి ఇవన్నీ ఉన్నాయి. బహుశా ఈ రిసార్ట్ ఓనర్ మంచి పలుకుబడి ఉన్నాయని అనుకుంటా. ఆల్ ఫిల్మ్ ఇండస్ట్రీ అందరితోటి ఫొటోస్ దిగారు. కావాలంటే మీరు చూడండి, మన అన్నగారు చిరంజీవి గారు, తెలంగాణ సీఎం, అక్కడ స్పోర్ట్స్ రిలేటెడ్ వాళ్ళు కూడా ఉన్నారండి. కపిల్ దేవ్ గారు, యా మంచిగా దిగారు, ఎక్కువ మంచి సెలబ్రిటీస్తో ఫొటోస్. అండ్ ఇక్కడైతే చాలా డీటెయిల్డ్గా మెన్షన్ చేసి ఉంది. లాస్ట్లో మీకు ఇది క్లియర్గా పెడతాము ఫోటో, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఎన్ని రకాల వాచెస్ ఉన్నాయి చూడండి, ఇండియా, దుబాయ్, సింగపూర్, యుఎస్, లండన్. ఇదైతే ఇవ్వండి మ్యాంగో విలేజ్ రిసార్ట్. మ్యాంగో విలేజ్ రిసార్ట్ అని పేరు పెట్టినందుకు అన్ని మ్యాంగోస్ అండి. రిసెప్షన్ కూడా చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. థ్యాంక్స్ దివాళీ స్పెషల్. ఇంకైతే బయటకు వచ్చేస్తున్నానండి, ఎందుకంటే మీకు ఇంకా తోట చాలా చూపించాలి కదా, అందుకోసం. నేను సెల్ఫీ స్టిక్ కూడా పట్టుకోలేదండి, నా రెండు చేతులు చాలా నొప్పి వచ్చేసాయి అలా పట్టుకుని వీడియో తీయడం వల్ల. అదిగోండి ఇదైతే లోపలికి అంటే ఇది ఎంట్రన్స్ ఏంటంటే రూమ్స్ ఇస్తారు కదా మనకి, అవన్నమాట. మాకైతే 105 రూమ్ నెంబర్ ఇచ్చారు. ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయి చూడండి ఒకసారి. కానీ ఒక్కటి ఇక్కడ డిఫాల్ట్ ఏంటంటే మామిడికాయలు మాత్రం అస్సలు మనల్ని తెంపనివ్వరండి, ఎందుకంటే అడిగడికి ఒక సీసీ కెమెరా ఉంది. చూసారనుకోండి మన పరుగు పోద్దని నేనైతే మామిడికాయలు పెద్దగా టచ్ చేయలేదు. కొన్ని అయితే తీశాను వాళ్ళకి తెలియకుండా. ఇదైతే 101 రూమ్, అలాగా 102, 3, 4, 5 ఇలా 5 రూమ్స్ అయితే ఉన్నాయండి. మాదైతే 105 ఇచ్చారు మాకు రూమ్. ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి, చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళే కాదు, ఎవరైనా ఇక్కడ ఎంజాయ్ చేయగలరు, ఎందుకంటే ఇక్కడ అంత బాగుంది ఫెసిలిటీస్ కూడా. అడుగడుక్కి చూడండి గ్రీనరీ, ఎక్కడ మీకు ప్లెయిన్ రోడ్ అనేది కనిపించదు, మొత్తం గ్రీనరీ. ఇది ఇంకో రూమ్ అండి, 104 అనుకుంటా. అయితే మా రూమ్ని ఇది 105, బట్ మా రూమ్ కంటే ముందు మా ఫ్యామిలీ ఫోటో చూపిస్తాను. అలాగే మేము లంచ్ చేసామన్నమాట, చాలా బాగుందండి. లంచ్ కూడా మనం ఏం చెప్తే అదే వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. అది మన అమౌంటే, వాళ్ళేం ఫ్రీగా ఇవ్వరు, మనమే బుక్ చేసుకోవాలి. నేనైతే వెజ్ తిన్నాను, నా కోసం నాన్ వెజ్ తిన్నాను, నా కోసం పన్నీర్ చేశారు. అలాగే మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తింటున్నారు అనమాట కూర్చొని. ఇదిగోండి నా పన్నీర్ కర్రీ, నా ఫ్రైడ్ రైస్. ఫుడ్ అయితే చాలా బాగుందండి. ఇవ్వండి మా హస్బెండ్ బావగారు, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బావగారు అండ్ మా బాబాయ్ హాయ్ చెప్తున్నారు. సూపర్గా ఉందంట ఫుడ్. వాళ్ళు అంటున్నారని కదండి, నిజంగానే చాలా బాగుంది. ఇదిగోండి ఇప్పుడైతే రూమ్ మాకు ఇచ్చిన రూమ్ చూపించేస్తున్నాను చూడండి. రూమ్స్ కూడా చాలా బాగున్నాయండి. 105 మాకు ఇచ్చారు, లగ్జరియస్గా ఉంది. బెడ్, మనకి బ్లాంకెట్, ఇంకా టవర్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఒక కేక్ కొన్నాం బాబు కోసం. కిటికీల నుంచి వ్యూ అయితే సూపర్ అనమాట. డ్రెస్సింగ్ రూమ్ ఒకటి ఇచ్చారు. వాష్రూమ్ కూడా చాలా బాగుంది, క్లీన్గా చాలా బాగా ఇచ్చారు. అండ్ రూమ్ సూపర్. ఇంకా ఎంచడానికి ఏం లేదండి, ఏసీ, ఫ్యాన్, ఇవి అన్ని రిసార్ట్లకి ఇచ్చేదే కామన్, బట్ రూమ్ మాత్రం చాలా బాగుంది. కృష్ణుడి బొమ్మ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా చూడండి మ్యాంగోస్ చూపిస్తున్నాను, ఎన్ని ఉన్నాయి చూడండి ఆ చెట్టుకి. చూసినట్టు ఏమనిపిస్తుంది, అందినని తెంపచ్చు అనిపిస్తుంది. అక్కడ చూసారా, డు నాట్ టచ్ అని పెట్టుంది. ఇక్కడ మేము బాబు కేక్ కట్ చేయించాం ఈవినింగ్. ఇంకా ఇండోర్ స్పోర్ట్స్ అండి. లోపలైతే ఇప్పుడు పిల్లల్ని చాలామంది తీసుకెళ్తాం కదా మనం, సో మన పనులు మనం పెద్దవాళ్ళు చేసుకోవాలంటే చిన్నవాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి గేమ్స్ అనేవి ఇవ్వాలి. సో ఈ రిసార్ట్ వాళ్ళు ఇది కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి ఎన్ని ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, బ్యాడ్మింటన్, ఇది టేబుల్ టెన్నిస్, ఇది ఫుట్బాల్, చూడండి క్యారమ్స్. ఇక మా బాబు ఆడుకుంటున్నాడు చక్కగా కూర్చొని, వాడితో నేను ఆడాను. నెక్స్ట్ క్యారమ్స్, చెస్, లూడో అండ్ ఆర్చరీ. ఇవండి ఇక్కడైతే ఇండోర్ గేమ్స్లో ఉన్నవైతే ఇవే.
చాలా బాగుంది. అదిగోండి ఆడుతున్నారు, వచ్చారు. ఇప్పుడైతే మీకు నేను అవుట్డోర్ గేమ్స్ యొక్క ప్లేస్ చూపిస్తాను. అదిగోండి మా పాప స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోదామని గోల్ చేస్తుందన్నమాట. నేనేమో మీకు ఈ వీడియో ఎలా అయినా చూపించాలి అన్న ఉద్దేశంతో నేను మా పిల్లల్ని కూడా వదిలేసి వీడియో తీస్తున్నాను. ఇదైతే ఈ ప్లేస్లో అంట ఎవరైనా ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు అంటండి, పెళ్ళిళ్ళు జరుగుతాయంట, ఏవైనా ఈవెంట్స్ అవి అవుతూ ఉంటాయి కదా. ఇది అయితే స్కేటింగ్ కూడా చేస్తారంట ఈ ప్లేస్లో. అండ్ కనిపిస్తుంది కదా, ఇదైతే క్రికెట్ అలాగే బాస్కెట్బాల్ కోచ్ అనమాట. బాస్కెట్బాల్ అండ్ ఫుట్బాల్ కూడా. మేమైతే ఇక్కడ క్రికెట్ కూడా ఆడాము తెలుసా అండి, లేడీస్ అండ్ బాయ్స్ కలిసి ఆడే. అదే మా హస్బెండ్ మేము అందరం కలిసి ఆడుకున్నాం. ఇప్పుడైతే మీకు స్విమ్మింగ్ పూల్ చూపించేస్తాను. చూసారా అండి, ఏ దారింట వెళ్ళినా కూడా పెద్ద పెద్ద మ్యాంగో ట్రీసే ఉన్నాయి. అండ్ అలాగే వే కూడా ఎంత క్లీన్ అండ్ నీట్గా ఉందంటే, మనం పిల్లల్ని వదిలేసి మన పని మనం చేసుకున్నా కూడా ఇక్కడ భయం ఏం లేదండి. అంటే ఒకసారి గేట్ లోపలికి వచ్చిన తర్వాత వీ కాన్ గో అవుట్. మనం బయటకి వెళ్ళలేమని కాదు, వెళ్ళాలని అసలు అనిపించదు. అలాగే పిల్లల్ని కూడా బయటకు వెళ్ళనూరు, అంత సెక్యూర్గా ఉంది ఇక్కడ. చూడండి, అక్కడికి స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా చెట్లు వేస్తారు వీళ్ళు. ఎంత గ్రీనరీ, ప్రకృతి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. బట్ ఇక్కడ ఈ ప్లేస్కి వస్తే వాళ్ళు ఈ ప్లేస్ వదిలి కూడా వెళ్ళరు, అంత బాగుంది గ్రీనరీగా. అదిగోండి స్విమ్మింగ్ పూల్ అయితే వచ్చేసింది. చూసారా, ఫౌంటైన్ కూడా చాలా బాగుంది అక్కడ, వాళ్ళ ఫౌంటైన్ క్రియేట్. అండ్ స్విమ్మింగ్ పూల్లో కూడా స్టార్టింగ్లో చిన్నపిల్లలు ఆడేంత లోతే ఉందండి. అలా నడగా పెద్దవాళ్ళు అంటే అడల్ట్స్ కూడా స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసేంత హైట్. అంటే ఓకే, ఇలా అక్కడి నుంచి ఇక్కడికి అప్ అండ్ డౌన్లో ఉందన్నమాట. సో స్టార్టింగ్లో పిల్లలకి సేఫ్, ఈ లోపలికి సేఫ్ కాదు. అండ్ ఇదిగోండి మ్యాంగో విలేజ్. ఇక్కడ ఏ ఫంక్షన్స్ ఇట్లాంటివి జరుపుకోవచ్చు అని అక్కడ లిస్ట్లో బాగా ఇచ్చారు. డెస్టినేషన్, వెడ్డింగ్, ఇలా. ఇవన్నీ మేమైతే చూడండి ఎంత బాగా ఆడేసుకుంటున్నాము. మా ఆయన బౌలింగ్ చేస్తున్నారు, మా బావగారు పిల్లల చేత బ్యాటింగ్ చేయిస్తున్నారు. ఇదైతే సెల్ఫీ తీసుకునే ప్లేస్ అనుకుంటా, అందుకే నేను క్లిక్ చేసుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ ఒక ప్లేస్ అంటూ ఉందండి. ఆ ప్లేస్ దగ్గర చూడండి ఎంత బాగా డక్స్ ఉన్నాయో. ఈ వీడియో ఎలా అయినా ఒక్క లైక్ చేయండి ప్లీజ్. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి ఎంత బాగా, అబ్బా ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. జూమ్ చేశాను చక్కగా, తోక బాగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.